వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాకు నీటి విడుదల. సీఎం వెంటనే రైతు సమస్యలను తీర్చి రోడ్లను ఏర్పాటు చేయాలి. బీఎస్పీ నాయకులు బెనర్జీ డిమాండ్. కదిరి ప్రాంతంలో అన్ని చెరువులు నింపి రైతుల సమస్యలను తీర్చాలి. సీఎం బహిరంగ సభ వద్ద డిమాండ్ చేసిన జనసేన నాయకులు. సీఎం కదిరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ తీర్చలేదు. నీటిలోకి దిగి నిరసన తెలియజేసిన సిద్ధారెడ్డి. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సిద్ధారెడ్డి గృహ నిర్బంధం. సిద్ధారెడ్డి గృహాన్ని చుట్టుముట్టిన పోలీసులు. కదిరి మండలం చెర్లోపల్లి రిజర్వాయర్ వద్ద హంద్రినివార్ నీటిలో జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రాజెక్టు వద్ద ఫైలాన్ ప్రారంభించి చిత్తూరు జిల్లాకు నీటిని విడుదల చేసి పనిముట్లను పంపిణీ చేశారు. బహిరంగ సభలో కదిరి ఎమ్మెల్యే చాన్ బాషా సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండగా పెద్ద ఎత్తున ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మన యొక్క కష్టాలను నష్టాలను తెలిసిన గారికి, పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్పన్న గారికి, శాసనసభ్యులు వరదాపురం సూర్యన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ శాఖల నుండి చేసిన అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా సోదరి సోదరుమణులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకున్నా. ఈరోజు ప్రియత ముఖ్యమంత్రి వర్యులు మన యొక్క ఎడారి జిల్లా భారతదేశంలోనే జైసల్మార్ తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదైన జిల్లా. ఈరోజు ఎడారి జిల్లా కాకుండా తాగునీళ్ళైతే బడుగు బలహీన వర్గాల ఆశ్చర్యోగి మన యొక్క అందరి యొక్క నాయకులు అలంకరించినటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు. కదిరి చెర్లోపల్లి రిజర్వాయర్ నందు ఉన్న నీటిని కదిరి ప్రాంతంలో ఉన్న అన్ని మండలాల్లోని చెరువులను నింపి కదిరి ప్రాంతంలో కరువు, రైతు సమస్యలు తీర్చాలని బీఎస్పీ నాయకులు బెనర్జీ డిమాండ్ చేశారు. అలాగే కదిరి టౌన్ నిత్యం రద్దీగా ఉంటుంది కావున అధిక లోడు వాహనాలు రాకపోకలు, అలాగే కదిరి జాతీయ రహదారికి మధ్యన ఉన్న కారణంగా కదిరి రోడ్డు వేయించాలని, వీలైనంత తొందరగా జరగాలని, కాలుష్య సమస్యలు, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య మీద త్వరగా స్పందించి పరిష్కరించాలని వారు తెలిపారు. చెర్లోపల్లి డ్యాం జలహారతికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మేము తెలియజేయడంగా చెర్లోపల్లి రిజర్వాయర్ చుట్టుపక్కల కదిరి ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ నీటితో నింపిన తర్వాత కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలుగుదేశం ప్రభుత్వానికి వినియోగిస్తున్నాము. అలాగే కదిరి చుట్టుపక్కల ప్రాంతంలో కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ వల్ల అనేక ప్రాంతాలలో ఉన్న కదిరి చుట్టుపక్కల మండలాల వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అంతటి ఉపయోగకరమైనటువంటి ఈ కరువు ప్రాంతంలో ఉన్న మా చెర్లోపల్లి రిజర్వాయర్ నీటిని కుప్పానికి మాత్రమే తరలించుకొని పోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తున్నాం, అడుగుతూ ఉన్నాం. అలాగే కదిరి చుట్టుపక్కల ప్రాంతంలో వర్షాభావం వలన కదిరి ప్రాంతం నుండి కర్నూలు కానీ, హైదరాబాదు, బెంగళూరు ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అది కూడా భూగర్భ జలాలు లేవు, వాటర్ సమస్య ఉంది, ఈ సమయంలో వాటర్ లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యల వలన మేము కరువు ప్రాంతం నుంచి మనం ఇక వలస వెళ్ళిపోతా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న ఈ చెరువులన్నింటినీ నీటిని నింపితే అక్కడ ఉన్న బోర్లో గ్రౌండ్ వాటర్ వస్తుంది, చుట్టుపక్కల నీరు తాగడానికి కూడా ఇబ్బంది లేకుండా, పంట పొలాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము గుర్తుగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముందుగా మీరు చేయాలనుకుంటే కదిరి ప్రాంతంలో ఉన్న చెరువులను నింపిన తరువాతనే మిగతా రిమైనింగ్ వాటర్ మీరు కుప్పం తీసుకొని పోండి, హైదరాబాద్ తీసుకొని పోండి, అమరావతి తీసుకొని పోండి, ఎక్కడైనా తీసుకెళ్ళండి. కానీ కదిరి చుట్టుపక్కల ఉన్న చెరువులను నింపకుండా తీసుకొని పోతామంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తాం. దీనికోసం మేము ఉద్యమిస్తాం. అలాగే మన ఒడ్ర సంఘం నాయకులు, తర్వాత సంబంధి గోవర్ధన్ గారు, అలాగే మన జనసేన పార్టీ నాయకులు అమర్ కార్తికేయ గారు, తర్వాత ఇంకా మహేష్ గారు, వీళ్ళందరూ కూడా ఒక్కతాటి మీద వచ్చి
కదిరి ప్రాంత సమస్యలను ఎవరైతే కాల రాస్తున్నారో అలాంటి వారికి మేము బుద్ధి చెప్పడానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మిగతా అన్ని ఐక్య పార్టీల తరఫున మేము ఉద్యమిస్తాం. జై బహుజన్ సమాజ్ పార్టీ, జై బీఎస్పీ, మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వార్తలు స్వల్ప విరామం.